వాళ్ళే ఎక్కువ ఉన్నారు. విగ్రహంలో పక్కన అందరూ సూపర్ మార్చుకోవడానికి ఖచ్చితంగా మనం పెద్ద పెద్ద ఏమంటారు మీటింగ్ హాల్స్ పెట్టాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. నిజంగా ఇంత ఉడకపోస్తున్నా ఇంత ఉబ్బరిస్తున్నా కూడా ఎంత ఏమంటారు ఎంత శ్రద్ధగా మీరు కూర్చున్నారంటే నాకు అక్కడే అర్థమవుతుంది కసి ఎంత ఉంది అని. సాధించాలన్న కసి మనలో ఉంది కాబట్టి ఆ ఉడకపోతే కూడా మనం ఏం చేస్తలేదు. ఎంతనో అందుకే మీకు మీరు ఒక్కసారి గట్టిగా బయట చాలా మందికి ఇన్వైట్ చేసినాం ఈ మీటింగ్కి రమ్మని. కానీ చాలా మంది ఎన్నో సాకులు చెప్పారు. ఎండ కొడుతుందని, వాన వస్తుందేమో అని, ఇంట్లో పని ఉందని ఏదేదో చెప్పారు కదా. చాలా మంది వాళ్ళ సాకులు చెప్పి అక్కడే ఉండిపోయారు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా సాకులు చెప్పాలనుకుంటే ఎన్నో ఉంటాయి మిమ్మల్ని ఆపేయడానికి. మనకు ఆ సాకులు అనేవి గుర్తు రాలేదు. ఎందుకు గుర్తు రాలేదు అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న సంకల్పంతో మనం ఉన్నాం కాబట్టి ఏ సాకులు కూడా మనల్ని ఆపలేదు. ఎస్ అన్నో. సో నేను కూడా అంతే అనమాట. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. చాలా హ్యాపీ. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద సక్సెస్ నేను తీసుకుంటానని నాకు తెలియదు. సో ప్రెస్టీజ్లో మీరు అందరూ ఇక్కడ ప్లాన్ విన్నారు కదా, బిజినెస్ ప్లాన్ వినే వచ్చింది. సో నేను విన్న రోజు మీ ప్లేస్లో నేను ఉన్న రోజు నాకేం అర్థమైందంటే 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ అని చెప్పింది కదా. ఆ ఫ్రీ ప్రోడక్ట్ వస్తే చాలు అనుకోని నేను జాయిన్ అయ్యాను. 5వ నెల ఫ్రీ ప్రోడక్ట్ 2500 అంటున్నారు. సో ఒక నెల ఇంకా గడిచిపోతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ అయినా. కానీ మంచి ఆశాజీవి కదా. ఆ 2500 ఓచర్ వచ్చింది. అది నాకు సరిపోలేదు. అరే ప్రోడక్ట్ కొన్నాము, ఓచర్ వచ్చింది. సో వేరే వాళ్ళకి షేర్ చేస్తే డబ్బులు కూడా వస్తాయి అంటున్నారు కదా. అలా షేర్ చేయడం స్టార్ట్ చేసినాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టింది నల్గొండ డిస్ట్రిక్ట్, కాకులకొండారం మా విలేజ్. మేము బ్రతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చినాం. పుట్టింది మొత్తం మా ప్రాపర్ అక్కడే అనమాట. సో హైదరాబాద్ వచ్చినాక మేము అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది కంప్లీట్గా. ఈరోజు మీరు చూస్తుండొచ్చు కార్లలో వచ్చినాము, ఎంత డబ్బు ఉన్నో ఇలాంటి మీరు అనుకుంటుండొచ్చు. మా దగ్గర ఏం లేదు బిఫోర్ వెస్టీజ్కి ముందు. సో తర్వాత వెస్టీజ్కి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా చాలా అంటే అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళకి మేడం వాళ్ళు బాగా డబ్బు ఉన్నోళ్ళు అన్న అది మైండ్లో మీకు ఉంటుంది. కానీ బిఫోర్ వెస్టీజ్ మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో నాకు తెలుసు. అన్ని ప్రాబ్లమ్స్ని దాటుకుంటూ ముందుకు వచ్చిన కాబట్టి ఈరోజు మా కాళ్ళ మీద మేము నిలబడగలం. ఎస్ అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సాధించాలన్న సంకల్పం ఉంటుంది. కానీ రైట్ ప్లాట్ఫామ్ లేక బయట ఎంతోమంది కష్టాలు పడుతున్నారు కదా. చేసే పని చాలని జీతం. ఒకవేళ బిజినెస్ పెట్టుకున్నాము అంటే ఆ బిజినెస్లో 1 లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెట్టి ఇంకా చిన్నర బిజినెస్ పెట్టాలన్నా 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అట్లా శారీస్ పెట్టినా ప్రశాంతంగా ఉంటామా? పెట్టిన పెట్టుబడి రావాలి కదా. సో వచ్చేంత వరకు టెన్షనే ఉంటుంది. బయట ఎక్కడ చూసినా టెన్షన్. మంచిగా తెలివి ఉన్న వాళ్ళు కూడా రైట్ ప్లాట్ఫామ్ లేక రైట్ అవకాశం లేక కష్టాలు పడుతున్నారు బయట. కానీ అదే ఇక్కడ మనం ఈ వెస్టీజ్ మనం స్టార్ట్ చేస్తే మాత్రం నిజంగా నేను చెప్తున్నా కొత్త వాళ్ళకి మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ బిజినెస్లో ఎన్నో కళలు నెరవేర్చుకోవచ్చు. మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మేడం అందుకే మీరు సక్సెస్ అయ్యారని మీకు అనిపిస్తున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సింపుల్ హోమ్ మేకర్. నేను కూడా మాకు ఒక బాబు ఉన్నారనమాట. మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, 7th క్లాస్కి వెళ్తారు. పాప వచ్చి యూకేజీ చదువుతుంది. అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా మరి మీరు ఎట్లా చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు ఏ పని చేసినా మన పిల్లల కోసమే చేస్తున్నాం కదా. బయట నేను జాబ్కి పోయినా ఆ నెల జీతం కోసమైనా నా పిల్లల కోసమే కదా. సో ఆ నేలో ఆ నెల జీతం దానికోసం కొంచెం అమౌంట్ కోసం కష్టపడే బదులు ఇక్కడ ఒకసారి మనకి ఏంటంటే ఒక 5 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం రిటైర్ అయిపోవచ్చు. నాకు అలా అర్థమైంది. సో వెస్టీజ్లోకి వచ్చినాక నాకు అది అర్థమైంది. మెల్లిమెల్లిగా జర్నీ స్టార్ట్ చేసిన. మీ దాన్ని సింపుల్ హోమ్ మేకర్ నేను. ఓకేనా. నాకు కూడా ఏం తెలియదు. నేను చదువుకుంది డిగ్రీ BEd అంతే. నేనే పెద్ద చదువులు చదువుకున్నాను కాదు, పెద్ద జాబులు చేసినాను కాదు. ఓకేనా. సింపుల్ హోమ్ మేకర్. ఆ 2 పిల్లల చదివింది. సో అలా వాళ్ళని చూసుకుంటూ ఉన్న క్రమంలో నాకు ఈ అవకాశం వచ్చింది. సో మా గ్రేట్ అప్లైన్ సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి
అనమాట. ఒకసారి గట్టిగా